హాయ్ ఫ్రెండ్స్, యాక్టివా 125 స్కూటీ ఉంది కదా, హెడ్ను సౌండ్ వస్తుంది. అది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎక్కడ వస్తుందో. సౌండ్ వస్తుంది చూడండి. చూడండి, సౌండ్ విన్నారు కదా, హెడ్ నుంచి సౌండ్ వస్తుంది. అది కెరకెర సౌండ్ వస్తుంది. నాకు తెలిసే క్యామ్ షాఫ్ట్ పోయి ఉంటుంది. ఒకసారి ఫస్ట్ మనం సీట్ ఓపెన్ చేసుకోవాలి. దానికి 3 నెట్లు ఉంటాయి. 12 టీబీతో మనం రిమూవ్ చేసుకోవాలి నెట్లోని. సీట్ అనేది పైకి వస్తుంది. డిక్కీ నెట్లు తీసుకున్నాం కదా, నెక్స్ట్ మనం సైడ్ పక్క ఒక ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఫుట్ రెస్ట్ సైడ్ 2 పక్కలు కూడా స్టార్ నెట్లు ఉంటాయి. 2 స్టార్ నెట్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు సీట్ అనేది పైకి వస్తుంది, లేకపోతే సీట్ పైకి రాదు. రెండు స్టార్ నెట్ తీస్తాం కదా, ఇప్పుడు మనం సీట్ పైకి తీసుకోవాలి. ఇంకో సేఫ్టీగా రింగ్ ఒకటి ఉంటుంది, కానీ అది లేదు. మనం టెంపరీగా టీబీట్ పెడదాం, 12 టీబీట్. ఫస్ట్ మనం డిక్కీ తీయకుండా స్టార్ట్ చేసాం కదా స్కూటీ. మనం ఒకసారి ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసాం కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎక్కడ వస్తుందో. సౌండ్ అయితే ఇక్కడ హెడ్లో వస్తుంది సౌండ్. మనం ఇప్పుడు హెడ్ కవర్ ఓపెన్ చేయాలి. అది ఓన్లీ క్యామ్ సాఫ్ట్ కూడా ఇక్కడ వస్తుంది సౌండ్. సో ఓపెన్ చేసి మనం చూపిస్తాం మీకు. కవర్ రావాలంటే దీనికి 10 టీబీట్ ఉంది కదా, 2 నెట్లు ఉంటాయి. 2 నెట్లు కూడా మనం 10 టీబీట్తో తీసుకోవాలి. తీస్తాం కదా, నెక్స్ట్ హెడ్ కవర్ తీస్తాం కదా, నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేసుకోవాలి. కింద సెంటర్ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత వైర్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ సైడ్కి కలెక్షన్ ఉంటాయి వైర్లు, మ్యాగ్నెట్ వైర్లు. ఆ వైర్ జాక్స్ అన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కార్పెటర్ ఉంది కదా, కార్పెటర్ కేబుల్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కిందన ఎత్తు వైర్ ఉంటుంది, ఎత్తు వైర్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి 10 టీబీట్ తోటి. చూడండి, రిమూవ్ చేస్తున్నాం కదా, ఆ విధంగా రిమూవ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ వీల్ ఉంది కదా, వీలు వైర్ ఉంది కదా, బ్రేక్ వైర్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇంజిన్ బయట తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం సైలెన్సర్ ఉంది కదా, సైలెన్సర్ బయట తీసుకోవాలి. దానికి బ్యాక్ సైడ్ 2 నెట్లు ఉంటాయి, 14 రింగ్ రైన్స్తో మనం రిమూవ్ చేసుకోవాలి అవి. తర్వాత హెడ్ కిందన 10 నెట్లు ఉంటాయి 2.
అది టీ బీట్తో మనం రిమూవ్ చేసుకోవాలి 10 టీ బీట్ తోటి. బ్యాక్ సైడ్ 2 నట్లు తీస్తాం కదా, ఫ్రంట్ సైడ్ సైలెన్సర్ 10 నట్లు ఉన్నాయి కదా, 10 నట్లు మనం రిమూవ్ చేసుకోవాలి. సైలెన్సర్ రిమూవ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం కార్పెటర్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్పెటర్ రిమూవ్ చేయాలంటే నీకు 10 టీ బీట్ పడుతుంది. 10 టీ బీట్తో రిమూవ్ చేసుకోవాలి 2 నెట్టుకున్నాయి. కార్పెటర్ రిమూవ్ చేస్తాం కదా, చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో కార్పెటర్ మొత్తం. నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి అది. రైట్ సైడ్ 2 స్టార్ నెట్లు ఉంటాయి, 2 స్టార్ నెట్ కూడా రిమూవ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం పైన కవర్ ఉంది కదా, బ్లాక్ కవర్ తీసిన వెంటనే లోన్ మొత్తం మట్టి పడేసింది. ఇప్పుడు అది నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం పెట్రోల్ తోటి. ప్రజెంట్ మనం స్క్రూ డ్రైవర్ తోటి ఆ మట్టి మొత్తం రిమూవ్ చేయాలి. నీట్గా క్లీన్ చేస్తాం కదా, నెక్స్ట్ మనం టైం ఇచ్చిన వీల్ ఉంది కదా, వీల్ రిమూవ్ చేసుకోవాలి. 8 టీ బీట్తో మనం ఆ నెట్లు బయట తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెట్ వీల్ ఉంది కదా, వీల్కి 14 రింగ్ పడుతుంది. రింగ్ సపోర్ట్ పెట్టి మనం నెట్ అనేది రిమూవ్ చేసుకోవాలి, 8 నెట్లు.
టైమింగ్ చాన్ నెట్లు తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం టెన్షనర్ ఉంది కదా, టెన్షనర్ రిమూవ్ చేసుకోవాలి. దానికి 10 టీబీట్ పడుతుంది. 10 టీబీట్తో 2 నెట్లు ఉంటాయి. 2 నెట్లు కూడా రిమూవ్ చేసుకోవాలి. టెన్షనర్ బోల్ట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం వీల్ ఉంది కదా, టైమింగ్ చాన్ వీల్ రిమూవ్ చేసుకోవాలి. టైమింగ్ చాన్ వీల్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ రిమూవ్ చేసుకోవాలి. దానికి ఒక సపోర్ట్ బోల్ట్ ఉంటుంది. 10 టీబీట్తో మనం నెట్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ ఈజీగా వచ్చేస్తుంది బయటికి. బరువు ఎక్కేస్తే క్యామ్ షాఫ్ట్ పోతుంది. చూడండి, రిమూవ్ చేస్తాం క్యామ్ షాఫ్ట్. చూడండి, ఆ బేరింగ్ పోయింది, పెద్ద బేరింగ్. చూస్తారా ఎంత ప్లే ఉందో. కస్టమర్ అయితే కొత్త క్యామ్ షాఫ్ట్ వేసామన్నారు. మనమైతే కొత్త క్యామ్ షాఫ్ట్ వేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే కొత్త క్యామ్ షాఫ్ట్. క్యామ్ షాఫ్ట్ ప్రైస్ ఎంత అంటే 800 ఉంటుంది. పాత క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, అది బేరింగ్ కూడా పోయింది కదా, ఆ బేరింగ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ కొత్త క్యామ్ షాఫ్ట్ వేసామని చెప్పారు. అది కొత్తదే ఫిట్ చేస్తున్నాం క్యామ్ షాఫ్ట్. చూడండి, మీకు కొత్తది పాత చూపిస్తాం క్యామ్ షాఫ్ట్. చూడండి, రైట్ సైడ్ ఉన్నది పాతది, లెఫ్ట్ సైడ్ ఉన్నది కొత్త క్యామ్ షాఫ్ట్. అది చూడండి, మనమైతే ఫిట్ చేస్తున్నాం క్యామ్ షాఫ్ట్. చాలా ఈజీగా పెట్టచ్చు. చూడండి, అది రౌండ్గా మనం రొటేట్ చేయాలి, లేకపోతే వెళ్ళదు రౌండ్కి. అది లెఫ్ట్ సైడ్ చిన్న హోల్ ఉంటుంది, హోల్లోకి ఆ చిన్న బేరింగ్ వెళ్ళాలి. క్యామ్ షాఫ్ట్ ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మన క్యామ్ షాఫ్ట్కి సపోర్ట్గా ఒక బోల్ట్ వస్తుంది, 10 బోల్ట్. 10 టీబీట్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. అది చూడండి, ఫుల్ టైట్ చేస్తాం. నెక్స్ట్ మనం టైమింగ్ చాన్ ఉంది కదా, టైమింగ్ చాన్ వీల్ మనం ఫిట్ చేసుకోవాలి. పైన మన టెన్షనర్ ఉంది కదా, టెన్షనర్ బాగా లూజ్ చేసుకోవాలి. టైమింగ్ చాన్ వీల్ మనం ఫిట్ చేసుకున్నప్పుడు దానికి మన టైమింగ్ పెట్టి మనం ఫిట్ చేసుకోవాలి. క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ మన టైమింగ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హెయిర్ మార్క్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ ఫ్రీ సెక్షన్లో ఉండాలి. ఫ్రీ సెక్షన్లో ఉంటే మనం వీల్ అనేది ఫిట్ చేసుకోవాలి. 1 ఉంది కదా పైకి, 1 అనేది పైకి రావాలి, 2 అనేది కిందకి రావాలి. ఇక్కడ నెక్స్ట్ మనం టైమింగ్ చాన్ టెన్షనర్ ఉంది కదా, టెన్షనర్ ఫిట్ చేసుకోవాలి. 10 టీబీట్తో మనం నెట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి. టెన్షనర్ ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం టైమింగ్ చాన్ నెట్లు ఉన్నాయి కదా, వీల్ నెట్లు మనం ఫిట్ చేసుకోవాలి. 8 టీబీట్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మన మ్యాగ్నెట్ ఉంది కదా, మ్యాగ్నెట్ మనం సపోర్ట్ పెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. టైమింగ్ చాన్ వీల్ నెట్ ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం వాల్స్ ఉన్నాయి కదా, హెడ్ వాల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ మనం వాల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం హెడ్ లబ్బర్ ఉంది కదా, ప్యాకింగ్ లబ్బర్ మనం ఫిట్ చేసుకోవాలి. లైట్గా మనం గమ్ అనేది ఫిట్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ లీకేజ్ అవుతుంది. చూడండి, హెడ్ కవర్ ఉంది కదా, హెడ్ కవర్ ఫిట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఫిట్ చేయాలి లబ్బర్కి.
మొత్తం ఆయిల్ లీకేజ్ అవుతుంది. దానికి 2 నెట్లు వస్తాయి, 10 నెట్లు. 10 నెట్లు పెట్టి మనం 10 టీబీతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. హెడ్ కవర్ ఫిట్ చేస్తాం కదా. నెక్స్ట్ మనం హెడ్ పైన కవర్ వస్తుంది, 2 కవర్లు కింద పైన. 2 కవర్లు కానీ మనం ఫిట్ చేసుకోవాలి. దానికి స్టార్ నెట్లు వస్తాయి, ఒక 4 6 అవన్నీ ఫిట్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్ తోటి. చూడండి, ఫిట్ చేస్తాం. నెక్స్ట్ మనం నెట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి. స్టార్ నెట్ ఫిట్ చేస్తాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక నెట్ ఉంటుంది, 10 నెట్టు ఇంజన్కి ఆ కవర్కి సపోర్ట్గా. అది 10 టీబీతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి నెట్ అది. నెక్స్ట్ మన పొల్యూషన్ పైప్ ఉంది కదా, దానికి 2 నెట్లు వస్తాయి, 10 నెట్లు. 10 టీబీతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఫిట్ చేసి. చూడండి, ఫిట్ చేసాం. పొల్యూషన్ పైప్ ఫిట్ చేస్తాం కదా. నెక్స్ట్ మనం సైలెన్సర్ ఫిట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 నెట్లు వస్తాయి, 14 నెట్లు. అవి ఫిట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ 10 నెట్లు వస్తాయి. 10 టీబీతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. చూడండి, ఫిట్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ నెట్లు ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ 10 నెట్లు ఉన్నాయి, 10 నెట్లు ఫిట్ చేసుకోవాలి. 10 టీబీతో ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇంజిన్ అంతా పర్ఫెక్ట్ ఫిట్ చేస్తాం. నెక్స్ట్ మనం కార్పొరేటర్ ఉంది కదా, కార్పొరేటర్ కేబుల్ ఫిట్ చేసుకోవాలి. తర్వాత చోక్ వైర్ ఉంది కదా, చోక్ వైర్ కూడా ఫిట్ చేసుకోవాలి. వైర్లన్నీ ఫిట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ప్లగ్ వైర్ ఉంది కదా, ప్లగ్ వైర్ మనం ఫిట్ చేయాలి. నెక్స్ట్ ఎత్తు వైర్ ఉంది కదా, ఎత్తు వైర్ కూడా ఫిట్ చేసుకోవాలి. 10 టీబీతో ఫుల్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాగ్నెట్ వైర్లు ఉన్నాయి కదా, మ్యాగ్నెట్ వైర్లు కూడా ఫిట్ చేసుకోవాలి. సౌండ్ అయితే రావట్లేదు, పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ముందంతే సౌండ్ వచ్చేది, కర్కర్ సౌండ్. ఇప్పుడైతే స్మూత్గా వస్తుంది బీటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.